హాయ్! హలో! నమస్తే. నేను మీ సుమని. అందరూ ఎలా ఉన్నారండి? ఇప్పుడు నేను ఒక కొత్త ఐటెమ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాననమాట. ఆల్రెడీ తెలిసిపోయి ఉంటది. అదేంటంటే పాయసం. ఇది మామూలు రెగ్యులర్‌గా చేసుకునే పాయసం కాదండి. అటుకుల పాయసం. చాలా చాలా బావుంటుందనమాట. నేను కూడా ఫస్ట్ టైమే ట్రై చేశాను. నిజంగా మనం రెగ్యులర్‌గా చేసుకునే అటుకుల పాయసం కన్నా ఇలా చేసుకొని చూడండి అస్సలు అదిరిపోతది. అందులోను అటుకులంటే హెల్త్‌కి చాలా మంచిది. అందులోని వేసవికాలం చలవ చేస్తుందనమాట. సగ్గుబియ్యం అన్నీ వేసాం కదా! ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని, దాంట్లో కొద్దిగా పాలు పోసుకోండి. మీరు ఎక్కువ పాలు పోసుకొని చేసుకోండి. చాలా టేస్ట్ బావుంటుందనమాట. సో, పాలు చూసారా? చిక్కటి పాలు. నేను అంగన్వాడీలో ప్యాకెట్ ఇస్తారు కదా! ఆ ప్యాకెట్ పాలైతే వాడతాననమాట. చాలా బావుంటుంది సేమియా కూడా. చాలామంది ఆ పాలు వాడకూడదనుకుంటారు. అలాగే ఓ పక్కన సగ్గుబియ్యం నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడొక కడాయి తీసుకొని అందులో కొద్దిగా నెయ్యి వేసుకొని, కొద్దిగా జీడిపప్పు మా ఇంట్లో కొంచెమే ఉంది అదేసాను. చిన్న చిన్న ముక్కలు చేసేసుకుంటే మనం తినేటప్పుడు తగులుతాయనమాట. సో, ఆ జీడిపప్పుని చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలనమాట. అలా వేపుకున్న దాన్ని తీసి పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత సేమ్ ప్యాన్‌లో చూసారా ఇవి అటుకులనమాట. మామూలు అటుకులండి ఇవి. కొన్ని పల్చటి అటుకులు ఉంటాయి కదా! అవి కాదు. నేనైతే ఈ అటుకులు తీసుకున్నాను. మీరు కావాలంటే ఆ అటుకులు కూడా వాడుకోవచ్చు. ఇవి మంచిది కదా! మనం ఆడించుకున్న అటుకులు. సో, ఆ పల్చటి అటుకులతో అన్నా చేసుకోవచ్చు. తర్వాత కొద్దిగా అటుకులు తీసుకొని మిగిలిన నెయ్యి ఉంది కదా! కొద్దిగా నెయ్యి సరిపోకపోతే వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. ఆ నేతిలో మొత్తం బాగా వేగితే బావుంటుంది. నేను పల్చగా పాలులాగా ఉండాలని చెప్పి కొద్దిగానే వేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం ఎక్కువ అటుకులు వేసుకోవచ్చు. టేస్ట్ బావుంటుందనమాట. అంటే పరమన్నం టైప్‌లో అంటే పాలు తక్కువ, అటుకుల్లాగా అన్నం టైప్‌లో ఉంటుంది. నాకు పాలలాగా ఇష్టం పిల్లలకని చెప్పేసి ఇలా చేశాననమాట. సో, బాగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు పాలు చూసారా? పాలు కూడా పొంగుతున్నాయి. చక్కగా పొంగినియనమాట. సో, ఆ పాలల్లో ఇప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా! అవి వేసేసుకోవాలనమాట. సో, సగ్గుబియ్యం వేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఈలోపు అటుకులు చూసారా? మంచిగా ఇలా ఫ్రై అయినియి. అయి ఎలా ఉండాలంటే మనం తీసి నలిపితే క్రిస్పీగా అవ్వాలనమాట. చూసారా? అలాగా క్రంచీగా అవ్వాలి. అలా అయ్యేదాకా మనం ఫ్రై చేసుకోవాలి. సో, అలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత సగ్గుబియ్యం అనేది పాలల్లో ఉడికిందా లేదా చక్కగా చూసుకోండి. చూసారా? పాలు మంచిగా చాలా బాగా పొంగినియి. అలా పొంగితే ఎంత బావుంటుందో కదా! సో, ఆ తర్వాత మనకి సగ్గుబియ్యం అంతా ఉడికిపోయిన తర్వాత చూసారు కదా! ఈ అటుకులు కూడా రెడీగా ఉన్నాయి. ఈ అటుకులని తీసుకొని మనకి సగ్గుబియ్యం ఉడికిన దాంట్లో ఆ పాలల్లో ఈ అటుకుల్ని వేసేయాలనమాట. చూసారా? మొత్తం అటుకులన్నిటిని కూడా చక్కగా వేసేసుకోవాలి అందులో. అలా వేసేసుకున్న తర్వాత బాగా ఒక 5 నిమిషాల పాటు చక్కగా కుక్ చేసుకోండి. అవి ఆల్రెడీ వేపాం కాబట్టి అటుకులంటే వెంటనే ఉడికిపోతాయి. పెద్ద టైం ఏం పట్టదు దానికోసం. సో, అవి ఉడికేలోపు కుక్ అయ్యేలోపు ఈలోపు మనం ఒక పని చేసుకుందాం. బెల్లం తీసుకోండి. చూసారా? నేను ఈ బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లం తీసుకొని డైరెక్ట్‌గా ఇలాగే వేయకూడదు కదా! సో, బెల్లాన్ని మనం చితక్కొట్టుకోవాలి. చాలామంది కరిగిస్తారు. నేనైతే ఇలా చితక్కొట్టుకొని వేసేస్తాననమాట. సో, బెల్లం చితక్కొట్టుకొని రెడీగా పెట్టుకున్నా. ఈలోపు చూసారా? అటుకులు అలాగే సగ్గుబియ్యం కూడా చక్కగా కుక్ అయిపోయినాయనమాట. చూస్తున్నారు కదా! చాలా చక్కగా కుక్ అయినాయి అవి. చూసారా? చాలా బాగా కుక్ అయినాయి కదా! సో, అలా కుక్ అయిన తర్వాత దాన్ని ఈసారి స్టవ్ ఆపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే బెల్లం మనం స్టవ్ ఆన్ చేసి వేసుకుంటే పాలనేవి విరిగిపోతాయనమాట. నేనెప్పుడు పాయసంకి చేసినా కూడా స్టవ్ ఆపేసి అప్పుడు బెల్లం అనేది వేస్తాను. స్టవ్ ఉండగా అయితే బెల్లం అనేది వేయననమాట. చూసారా? అలా కుక్ అయిపోయింది. మనకి అంతా రెడీ అయిపోయిందన్నప్పుడు ఫ్లేమ్ ఆపేసుకోవాలి. సో, ఆపేసుకున్న తర్వాత బెల్లం అనేది యాడ్ చేసుకుంటున్నా. ఆ బెల్లం వేసి మనకి ఎంత కావాలో బెల్లం నేను కొలతలు అవేం చెప్పను. సరిపడగా నాకు సరిపోయింది అని చెప్పిన తర్వాత ఆ బెల్లం కరిగించేసుకున్నాక చూసారా? అంతే అటుకుల పాయసం అనేది రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బావుందండి. పిల్లలైతే ఇంకా కావాలి, ఇంకా కావాలి అని చెప్పేసి తాగారనమాట. ఇలా పాలలా ఉంటేనే సేమియా పాయసం కానీ ఏ పాయసమైనా టేస్ట్ బావుంటుంది.
మిగిలిన జీడిపప్పుల్ని మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పప్పుల్ని వేసేసుకోండి. కాసేపటికి కొంచెం చిక్కబడుతుంది అనమాట. ఇది అటుకుల పాయసం. నాకైతే చాలా చాలా నచ్చింది, నార్మల్ రెగ్యులర్గా చేసుకున్న పాయసం కన్నా. సో